చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులు ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తా తెలిపారు. హైదరాబాద్ సత్యసాయిలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనలను ఆమె ప్రారంభించారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల కొంతమందికైనా ఉపాధిని ఇచ్చిన వాళ్ళం అవుతామని, ప్రతి ఒక్కరూ చేనేతని ప్రోత్సహించాలని ఆమె తెలిపారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ చేనేతను మరింత ఆదరించాలన్నారు. దేశం నలుమూలల నుండి కళాకారుల తమ చీరలు కలెక్షన్స్ ను ఒకే వేదికపై ఉంచామని నిర్వాహకులు జయేష్ తెలిపారు. ఈ ప్రదర్శన డిసెంబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. నమస్కారం అండి, నా పేరు సతీష్ కుమార్, కోఆర్డినేటర్ నేషనల్ సిల్క్ ఎక్స్పోకి. గ్రామీణ హస్తకళా వికాస్ సమితి అనే ఒక సొసైటీ స్టార్ట్ చేసి వీవర్ సొసైటీ, దానికి జయేష్ కుమార్ గుప్తా అనే ఆర్గనైజర్. ఇప్పుడు 27 నుంచి 2వ తరగతి సత్యసాయి నిగమ్ శ్రీనగర్ కాలనీలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి మన మేడం గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే కల్వ సుజాత మేడం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే చాలా సంతోషమైన విషయం. మేడం గారు స్టేట్ గవర్నమెంట్ తరఫున వీవర్స్కి ఎన్నో రకాలు మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇది సొసైటీ అనే తరపుతో వాళ్ళ సపోర్ట్తో, గవర్నమెంట్ సపోర్ట్తో కూడా మేము ఎగ్జిబిషన్ జరిపిస్తాం. ఇక్కడ ఏమంటే ప్రతి స్టేట్ నుంచి ఇప్పుడు మనం తెలంగాణ ఎత్తుకుంటే గద్వాల్ అని, పోచంపల్లి అని, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, కలంకారీ, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే బొటైక్, ట్రసర్ సిల్క్, మధ్యప్రదేశ్, యూపీ బెనారస్, చందేరి సిల్క్, ప్రతి స్టేట్ నుంచి ఇప్పుడు రాజస్థాన్ బెడ్షీట్స్, హౌస్ బెడ్షీట్స్ అన్ని రకాలు ఇక్కడ 1/4 ఇప్పుడు ఒకే రూఫ్ కింద తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడు పెద్ద పండుగ, మ్యారేజెస్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కటి హైదరాబాద్ నివాసుల నుంచి మమ్మల్ని మా దగ్గర పర్చేజ్ చేసి మమ్మల్ని సంతోషంగా జయప్రదం చేసి పంపించాలని కోరుతున్నాను. ఇది 27వ తేదీ నుంచి 2వ తేదీ వరకు, మండే వరకు, మార్నింగ్ 11 AM to 8 PM. థ్యాంక్ యూ. ఈరోజు చేనేత సిల్క్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించినటువంటి సత్యసాయి నిగమం శ్రీనగర్ కాలనీలో ప్రారంభించినటువంటి ఎక్స్పోకి నేను రావడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. నిజంగా హస్తకళల్ని ఎంకరేజ్ చేయడం అనేది ఈరోజు మాకున్నటువంటి ప్రభుత్వం పరంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేనేత కళని ఎంకరేజ్ చేయాలని మా ప్రభుత్వం ముందస్తు పీట వేస్తుంది. ముఖ్యంగా మహిళలకు కూడా పెద్ద పీట వేయాలని మా ప్రభుత్వం చాలా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులకు కూడా 120 కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్నటువంటి బకాయిల్ని తీర్చేసి వారికి ఈరోజు ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో హైదరాబాదు నడిబొడ్డులో ఇలాంటి ఎక్స్పో జరగడం అనేది మా ప్రభుత్వానికి తరఫు నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బనారస్, యూపీ, గుజరాత్, ఇలా కలగడ, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు, ఈ ఆర్గనైజర్స్కి, మరి గుప్తా గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్కి, మరి వారి యాజమాన్యానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసలుకి భారతదేశంలో స్వతంత్రం మొదలైనప్పుడు చేనేత కార్మికుల్ని ఎంకరేజ్ చేసింది చేనేత, అంటే నేతన్నలకి ఎంకరేజ్ చేసి ఆనాడు మహాత్మా గాంధీ కూడా మరి నేతను వడికినటువంటి దారం పోగుని వడికినటువంటి గాంధీ మహాత్ముడి భారతదేశంలో ఉన్నటువంటి మనము వీళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మా ప్రభుత్వాన్ని తీసుకుంటే గతంలో స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో కూడా మరి ఇలా వస్త్రాలని, అంటే విదేశీ వస్త్రాలని బహిష్కరించి దేశంలో తయారైనటువంటి నేతన్నల వస్త్రాలని వేసుకోవడం అనేది ఆనాటి ఉద్యమంలో భాగమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రభుత్వం, అంటే మా పార్టీ ప్రభుత్వం ఎక్కడున్నా కూడా చేనేత వస్త్రాలని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు నేత అంటే నేతలోనే ఉంది, నేసినటువంటి వస్త్రాన్ని వేసుకోవడం. దాన్ని ముందుగా ఇంట్రడక్షన్ చేసింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలో ఈరోజు వస్త్ర కళల్ని కూడా వారికి ఎంకరేజ్ చేస్తూ, మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, శిల్పకళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమంది మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కళల్ని గౌరవిస్తూ వాళ్లకు ఉచితంగా అక్కడిని షట్టర్లను కూడా కేటాయించినటువంటి విషయం మీరు